ఇక వచ్చింది చూడు. ఊరే సరి. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు. 5 దోషులకు ఉరిశిక్ష ఖరారు. జంట పేలుళ్లలో 18 మంది మృతి, 131 మందికి గాయాలు. 12 ఏళ్ల తర్వాత తుది తీర్పు ఇచ్చిన హైకోర్టు. ఒక్కసారి మనం సరిగ్గా 2013లో ఈ ఉగ్ర మూకలు ఇక ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని భాగ్యనగరాన్ని మొత్తం అసలు ఎట్లా అంటే వామ్మో, ఇక అసలు బయటికి పోవాలంటే, దుకాణం కాడికి పోవాలంటే, రోడ్డు మీద తిరగాలంటే, ఆఫీసుకు పోవాలంటే, రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే, అసలు ఏది చేసుకోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కడుపులా దడ 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 వణికిపోయారు జనాలు. ఇక ఎవరైతే ఈ ఉగ్రవాదులు మొత్తం దిల్సుఖ్ నగర్ గడ్డ మీద బాంబులు పేల్చి ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నారు. అందుకనే ఇవాళ ఊరే సరి అయిన కాడికి జనాలు అదే కోరుకున్నారు. న్యాయస్థానం కూడా, మరి హైకోర్టు కూడా అదే కోరుకున్నది. మరి ఇది ఇంకా ఎక్కడో పోతుందట ఈ కేసు. ఇంకా పెద్ద కోర్టు కాడికి పోయి మాకొద్దు, మేము శుద్ధ పూసడము, మేము సుఖం పూసడము, మాకు ఏ పాపం తెలియదని మళ్ళీ ఈ రకంగా మొరగాబోతున్నట. మొత్తానికైతే వీళ్ళు 18 మందిని నిలువున పొట్టన పెట్టుకొని 131 మంది గాయాల పాలై పాపం వాళ్ళు ఇప్పటికీ అంగవైకల్యంతో అలమటిస్తున్నారు. పుచ్చడు రోగాలతో బాధపడుతున్నారు. మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, ఈర్ష్యాద్వేషాలు మనసులో దాచి, కుట్రకు తంత్రాలు తనువులో మోసి, ఈర్ష్యాద్వేషాలు మనసులో దాచి, కుట్రకు తంత్రాలు తనువులో మోసి, పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, లెక్కబెట్టినారా ముక్కలైన దేహ ముద్దలా. పాపం ఈ చచ్చిపోయిన ఈ 18 మంది వాళ్ళ తలగా యోకాడ, చెయ్యి యోకాడ, కాలు యోకాడ, అవయవ భాగాలు మొత్తం పగ్గం పాడి ఎక్కడికక్కడ ఆగమాగం జగన్నాథం. ఈ రకంగా వాళ్ళ ఉసురు పంచుకున్నారు ఈ ఉగ్రవాదులు. ఇక వాళ్ళకు ఊరే సరి అనే కాడికి వచ్చింది. భాగ్యనగరము గుండెను పిండే ఇమ్మతి మీకు ఎవడు ఇచ్చేరా, భాగ్యనగరము గుండెను పిండే ఇమ్మతి మీకు ఎవడు ఇచ్చేరా, ఆ భాగ్య జీవుల ఆత్మలు చంపే చేతులు మీకు ఎట్లా వచ్చేరా, ఆ భాగ్య జీవుల ఆత్మలు చంపే చేతులు మీకు ఎట్లా వచ్చేరా, ఆకాశమంటిన రోదనతోటి ఆర్తనాదాలతో అల్లాడిపోయేరా, ఆకాశమంటిన రోదనతోటి ఆర్తనాదాలతో అల్లాడిపోయేరా. పాపం దిక్కు తోచక సొమ్మసిల్లి అసలు ఇక మేము ఏమైపోతామో, ఎట్లయిపోతామో, అసలు ఏంది, మేము ఏడిపోతున్నాము, ఏమవుతున్నాము అని గాయాల పాలైన 131 మందికి ప్రాణాలు అరచేతిలో ఉండి పాపం వాళ్ళు బిక్కు బిక్కుమంటూ దిక్కు తోచక ఏంది ఇట్లయిపోతుంది, అసలు ఏమి నడుస్తుంది ఈ భారతదేశంలో. పాపం ఈ 18 మంది జాడపత్తే లేరు. వాళ్ళ ప్రాణాలు మొత్తం గాలిలో కలిసిపోయినాయి. కొంతమందిని పొట్టన పెట్టుకుర్రు, ఇంతమందిని గాయాల పాలు చేసిర్రు. ఇంకా వేరే వేరే రాష్ట్రాలలో కూడా బాంబులు పెట్టి ఎంతోమందికి ప్రాణహాని కలిగించిన ఈ దుర్మార్గులకు ఊరే సరి అనేది ఇప్పుడు సభ్య సమాజం కోరుకుంటున్నది. ఆఖరికొస్తరకల్లా ఇగో 12 ఏళ్ల క్రితం
జరిగిన దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో 5 దోషులకు హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. బాంబు పేలుళ్ల కేసులో దోషుల పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. 5 నిందితులకు 2016లో ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్షను విధించగా ఎన్ఐఏ కోర్టు తీర్పును రద్దు చేయాలని వారంతా హైకోర్టుకు అప్పీల్కు వెళ్లారు. ఆ 5 నిందితులు చేసిన అప్పీలను తిరస్కరించి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇగో ఇది కథ. మొత్తానికి ఈ బచ్చవాజ్ గాళ్లకు అసలు ఇక ఉరి కాదు, ఏకంగా ఈ కాలిస్తేనే బాగుండు దొరికించుకొని. ఇంకా ఓ బచ్చవాయిగా దొరకలేదట. ఆడు మరి ఏడబంతుండో ఏడ తింటుండో ఎక్కడ ఉంటుండో కంటి కనబడ కూడా తిరుగుతుండట వాడు. చలో.